మంచి చూడండి ఎలా ఉందో మొత్తం. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్. నాట్ ఎంటర్ అని రాసింది, కానీ మనల్ని ఎవరు ఆపుతారు? నేను ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను. ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. నేను కొడైకెనాల్ వచ్చాక ఈ విధంగా మారిపోయాను. అసలు మధ్యలో మీకు మంచి కనిపిస్తుంది కదా, అదే కేవ్. లోపల నుంచి మనం ఇప్పుడు పిల్లర్ రాక్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్దాం. ఈ మొత్తం చాక్లెట్స్ అన్నమాట. గ్రీన్ వ్యాలీ వ్యూ కనిపిస్తుంది కదా. గ్రీన్ వ్యాలీ దాటాక కొడైకెనాల్ వెళ్ళే దారిలో అయితే ఉండిద్ది. హలో గైస్, నేను మీకు మా కొడైకెనాల్ ట్రిప్లో భాగంగా మా ఫస్ట్ డే మేము ముందుగా పూంబర మీదుగా మన్నవన్నర్ వెళ్ళిన దాన్ని నేను మీకు పార్ట్ 1 వీడియోలో అయితే పెట్టాను. అది ఎవరన్నా చూడకపోతే మాత్రం మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూసేయండి. ఇంకా మన ఈ పార్ట్ 2 వీడియోలోకి వచ్చేపాటికి గునా కేవ్స్, పిల్లర్ రాక్, ఆ తర్వాత మోయిర్ పాయింట్, గ్రీన్ వ్యాలీ వ్యూ, ఇవన్నీ నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఇంకా మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి. నేను మీకు మొత్తం ఒకే రూట్లో ఉంటాయి, ఇవన్నీ నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ గునా కేవ్స్కి వెళ్ళేటప్పుడు అయితే మాత్రం ఈ విధంగా బస్ టికెట్స్ గాను 100 రూపీస్, కార్కి ఏమో 50, ఇంకా 2 వీలర్స్కి అయితే 20 రూపీస్ ఉందన్నమాట. ఇక్కడ చెక్ పోస్ట్ ఉంది కదా, ఈ చెక్ పోస్ట్ దగ్గర మనం డబ్బులు కట్టేసి లోపల ఎంటర్ అవ్వాలి. ఇది మోయిర్ పాయింట్ అనమాట. మోయిర్ పాయింట్ ఇక్కడ మనకి వ్యూ అయితే చాలా బాగుంటుంది. మోయిర్ పాయింట్ ముందు అయితే ఇలాగా మార్కెట్స్ ఇవన్నీ ఉన్నాయి అనమాట. వెనకమాల కనిపిస్తుంది చూడండి మీకు పైన, అదే మోయిర్ పాయింట్. అక్కడికి వెళ్తే మనకి మొత్తం వ్యాలీ మొత్తం కనిపించింది అనమాట. మనం అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను మొత్తం ఎలా ఉందో. నేను ఇక్కడ వచ్చేపాటికి ఎంట్రీ టికెట్ వచ్చేపాటికి 1 పర్సన్కి 10 రూపీస్, అండ్ కెమెరా ఏమైనా తీసుకెళ్లాలంటే మాత్రం 50 రూపీస్ అంట. ఇంకా వీడియో కెమెరా తీసుకెళ్లాలంటే 300 రూపీస్ పర్ పర్సన్. ఇప్పుడు మనం నలుగురికి 4 టికెట్లు తీసుకొని అయితే లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. చూడండి మోయిర్ పాయింట్ మొత్తం మబ్బులు వచ్చేసింది. ఇందాక వచ్చినప్పుడు అయితే క్లారిటీగా ఉంది. ఇది మోయిర్ పాయింట్కి ఈ నేమ్ రావడానికి గల కారణం ఏంటంటే సర్ థామస్ మోయిర్ అనే 1929లో కన్స్ట్రక్ట్ చేశాడంట. అందుకోసం ఆయన ఇది కన్స్ట్రక్ట్ చేశాడు కాబట్టి దీనికి మోయిర్ పాయింట్ అనేది పెట్టారు. చూడండి మధ్యలో బుల్, చాలా చల్లగా ఉంది. మొత్తం వ్యాలీ వ్యూ అయితే ఇక్కడ కనిపించింది. ఇదిగోండి ఇది ఉంది కదా మధ్యలో, ఇది ఎక్కి మనం చూడాలి మొత్తం వ్యాలీ అసలు ఎలా ఉందని. పైకి వెళ్తే మొత్తం ఇక్కడ ముందు మొత్తం కనిపించింది అనమాట వ్యాలీ. నేను ఇప్పుడు పైకి ఎక్కి చూపిస్తాను మీకు అది. మొత్తం మబ్బులు చూడండి, మేఘాలు ఎలా కనిపిస్తున్నాయో. మనం పైకి ఎక్కాము. ఇక్కడ పైకి ఎక్కే కొద్దీ ఇంకా టెంపరేచర్ అయితే బాగా ఎక్కువ పెరుగుతుంది అనమాట. చూడండి మోయిర్ పాయింట్ వ్యూ. మోయిర్ లో ఇక్కడ ఇదే వ్యూ పాయింట్. ఇక్కడ నుంచే మనకి మొత్తం పాసింగ్ క్లౌడ్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి క్లారిటీగా. ఫాగ్ అయితే మాత్రం చాలా ఇదవుతుంది, చాలా చల్లగా ఉంది పైకి ఎక్కే కొద్దీ. ఇక్కడ నుంచి చూడండి వెనకమల ఎలాగ క్లౌడ్స్ కనిపిస్తున్నాయో ఇవన్నీ. ఇది చూడండి మొత్తం మంచు అలా క్లౌడ్స్ అయితే పాస్ అవుతుంది అనమాట బ్యాక్ సైడ్. మంచు చూడండి ఎలా ఉందో, మొత్తం గాలి చాలా చల్లగా ఉంది అనమాట. మరి చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ మంచు. మొత్తం వెనకమాల కూడా ఏం కనిపించట్లా, మొత్తం కమ్మేసింది. నాకు మంచు పడకపోయినా ఈ మంచులో ఇలా నుంచున్నానంటే దానికి కారణం మీ అందరికీ ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ ఇద్దామని, అంతేకాకుండా మొత్తం చూపిద్దామని ఎక్స్ప్లోర్ చేసి. కాబట్టి నాకు మంచు పడకపోయినా కానీ నేను రిస్క్ తీసుకొని నేను ఇప్పుడు ఇదైతే చూపిస్తున్నాను నేను మీకు. చూడండి ఎలా ఉందో వెనకమాల అయితే. నా ముందు నుంచే చాలా మేఘాలు అయితే వెళ్తున్నాయి. చాలా చల్లగా ఉంది అనమాట. ఎన్ని డిగ్రీస్ ఉందో కూడా మనం చెప్పుకోలేము. కనీసం నాకు తెలిసి ఒక 10 డిగ్రీస్ అలా అయితే ఉండింది. చేతులు కూడా చూడండి ఎర్రగైపోతున్నాయి. ఈ విధంగా అయితే ఉంది అక్కడ మంచు. ఇక్కడ చూసుకుంటే మాత్రం మధ్యలో ఒక దున్న చూడండి, బాహుబలిలో ఉన్న దున్న. కానీ ఇక్కడ ఏమైనా ఉందంటే డు నాట్ ఎంటర్ అని రాసింది, కానీ మనల్ని ఎవరు ఆపుతారు? నేను ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను. ఎంత మంచి ఉందో, పక్కన ఉన్న జనాలు కూడా కనిపించట్లేదు మనకి. చాలా ఫాగీగా ఉందన్నమాట. మొత్తం క్లౌడ్స్ కమ్మేసినాయి. కొద్దిసేపు అయితే మాత్రం మొత్తం క్లియర్ అయిపోద్ది. ఇది చాలా క్లౌడ్స్ అయితే ఉన్నాయి మొత్తం. చూడండి అసలు ఎలా ఉందో, చెట్లు కూడా కనిపించట్లా. చలి కూడా చాలా ఉంది ఇక్కడ. మోయిర్ పాయింట్ బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట. మొత్తం మంచి చేతి మీద చూడండి ఎలా పడుతుందో. ఓ సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్. మామూలుగా లేదు. చూడండి ఎలా ఉందో మార్నింగ్ మంచు. పైన్ ఫారెస్ట్ దగ్గర అయితే ఉన్నాం. చూడండి ఒకసారి మొత్తం పైన్ ట్రీస్ ఎలా ఉన్నాయో. మొత్తం ఇది వచ్చేపాటికి ఇక్కడ కొడైకెనాల్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ అయితే ఉండిద్ది అనమాట. మొత్తం బెస్ట్ స్పాట్ ఫర్ ఫోటోషూట్స్ కానీ అవన్నీ బెస్ట్ అనమాట. ఇది
ఇదంతా పైన్ ఫారెస్ట్ చూడండి. మంచు ఆ పక్కన చెట్లు ఎలా కనిపిస్తున్నాయో చాలా బాగుంది లొకేషన్ అయితే. ఇక్కడ పైన్ ఫారెస్ట్ అయితే మీరు మిస్ అవ్వకండి. కొడైకెనాల్ వస్తే మాత్రం తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్రదేశం ఇది. మా మోయిర్ పాయింట్ తర్వాత అయితే ఇది ఉండిద్ది. దీని తర్వాత గునా కేవ్స్ అవన్నీ ఉంటాయి. నేను మీకు మొత్తం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. వీడియో మొత్తం చూడండి ఫుల్గా. ఆ పైన్ ఫారెస్ట్ ముందైతే చూడండి ఇలా ఉంది. పైన్ ఫారెస్ట్ మొత్తం టోటల్ ఎంట్రీ వచ్చేపాటికి 10 రూపీస్ ఒక పర్సన్కి. చూడండి హార్సెస్ కూడా ఉన్నాయి. పైన్ ఫారెస్ట్ చాలా చల్లగా ఉందన్నమాట ఇక్కడికి రాగానే వెదర్. ఎందుకంటే చూడండి పొగ మంచి కనిపిస్తుంది. అది కాకుండా చెట్లు ఉంటాయి, అందుకోసం వెదర్ మొత్తం చల్లగా ఉంది. ఇక్కడ టికెట్ కౌంటర్ తీసుకుని అయితే మనం లోపలికి వెళ్ళాలి. మంచు కప్పేసి ఒక పక్కన మొత్తం ట్రీస్ చాలా బాగున్నాయి చూడండి లొకేషన్. నేను లోపలికి వచ్చాను ఇప్పుడు పైన్ ఫారెస్ట్ లోపలికి చూపించడానికి. ఇప్పుడు మనం గునా కేవ్స్ దగ్గర ఉన్నాం. గునా కేవ్స్ దగ్గరికి వచ్చేపాటికి చూడండి మొత్తం ఎలా ఉందో. ఇక్కడ ఒక మార్కెట్ ఉంది చిన్నదే. మనం ఇది గునా కేవ్ అయితే ఇది ఎంట్రీ అనమాట పైకి లోపలికి వెళ్ళడానికి. చూడండి ఇక్కడ మొత్తం ఇక్కడ ఫుడ్, బ్రెడ్ ఆమ్లెట్, మ్యాగీ అవన్నీ అయితే ఇక్కడ అవైలబిలిటీగా ఉన్నాయి. ఇక్కడ ఫుడ్ చూసుకుంటే మాత్రం మన గునా కేవ్స్ ముందు ఇక్కడ బర్గర్, ఇంకా మ్యాగీ, ఇంకా మష్రూమ్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. చూడండి ఒకసారి, ఇదిగోండి. ఇప్పుడు మేమైతే బర్గర్ ఆర్డర్ చేసాం అనమాట. బర్గర్ తీసుకుంటున్నాం. ఇక్కడ న్యాచురల్ బర్గర్, వెజ్ బర్గర్ మేము ఆర్డర్ చేసాం. ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. ఇదిగోండి గునా కేవ్స్ ఆపోజిట్ బర్గర్. ఇప్పుడే ఇక్కడ మనం గునా కేవ్స్ ముందు వెజ్ బర్గర్ అయితే టేస్ట్ చేసాం అనమాట. టేస్ట్ అయితే బాగానే ఉంది. మీరు వస్తే మాత్రం టేస్ట్ చేయండి. అది వెజ్ బర్గర్. ఇక్కడ మొత్తం ఇక్కడ దొరికే న్యాచురల్ లీవ్స్తో అయితే అది చేసి ఇచ్చారు. బాగుంది. ఇది వచ్చేపాటికి గునా కేవ్ ఎంట్రీ. దీని ఎంట్రీ వచ్చేపాటికి 10 రూపీస్ ఉంది. ఇంకా కెమెరా ఏమైనా తీసుకెళ్ళాలంటే మాత్రం 50 రూపీస్ ఎక్స్ట్రా అనమాట. ఇంకా వీడియో కెమెరా తీసుకెళ్ళాలి 300. సేమ్ యాస్టీస్గా అలా మోయిర్ పాయింట్ సేమ్ పైన్ ట్రీస్ ఎలా ఉందో సేమ్ అదే అనమాట. ఇది కూడా ఇదే మన ఎంట్రీ. మనం ఇప్పుడు గునా కేవ్స్ పైకి అయితే ఎక్కబోతున్నాం. ఎందుకు చూడండి ఇవన్నీ మెట్లు ఎలా ఉన్నాయో. ఈ కొండరాలను పగలగొట్టి మెట్లు అయితే ఈ విధంగా చేశారు. ఫైనల్గా మనం గునా కేవ్స్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం అనమాట. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి బోర్డు పైన. మంచులో కనిపించట్లేదు సరిగ్గా. మనం ఇప్పుడు గునా కేవ్స్ లోపలికి వెళ్ళిపోతున్నాం. మొత్తం కేవ్స్ చూడండి. ఇక్కడికి వచ్చేపాటికి ఫోటోషూట్స్ ఏమన్నా కావాలంటే దిగాలనుకుంటే ఇక్కడ ఉన్న లోపల ఒక్కో పిక్చర్స్. చెట్లు చూడండి ఎలా ఉన్నాయో, మొత్తం ఏర్లు బయటకు వచ్చి. ఇదైతే వచ్చేపాటికి ఫిల్మ్ షూటింగ్ ప్లేస్ అంట. చూడండి గునా మూవీ, కమల్ హాసన్ యాక్ట్ చేసిన గునా మూవీలో అయితే ఇది తీశారంట. చూడండి మొత్తం ఫాగ్ వచ్చి ఎలా కవర్ చేస్తున్నారు. మొత్తం ఇది వచ్చేపాటికి చెట్టు ఏర్లు అనమాట. అవన్నీ వాటి జనాలు కూర్చున్నారు కదా, అదంతా ఏర్లు. దాని మీద కూర్చొని ఫోటోలు దిగుతున్నారు. ఫోటోషూట్కి బెస్ట్ ప్లేస్ అనమాట ఇది. ఇదనమాట గునా కేవ్స్లో వచ్చేపాటికి. ఇంకా గునా కేవ్స్ అయితే మాత్రం అటు సైడ్ ఉన్నాయి. నేను మీకు చూపిస్తాను చూడండి కేవ్స్. మొత్తం మంచుతో ఇదైపోయింది. కేవ్స్ వచ్చేపాటికి అటు సైడ్ ఉన్నాయి, కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం కేవ్స్ దగ్గరికి వెళ్తున్నాం. కేవ్స్ చూపిస్తాను చూడండి ఒకసారి. ఇప్పుడు మీకు మధ్యలో కనిపిస్తుంది కదా, అదే అనమాట గునా కేవ్. అది ఎప్పుడో 300 ఫీట్లో అయితే ఆ కేవ్ని చెక్కారంట. కానీ ఇప్పుడైతే మనకి దారి అయితే ఆపేశారనమాట. కింద ఫాగ్ ఉండటం వల్ల మీకు క్లారిటీ కనిపించట్లేదు. చూడండి ఒకసారి మీకు కేవ్ కనిపిస్తుంది చూడండి మధ్యలో నుంచి. అదైతే మొత్తం గునా కేవ్. ఇక్కడ స్పెషల్ అనమాట కొడైకెనాల్ దగ్గర. మనం ఇప్పుడు పిల్లర్ రాక్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. పిల్లర్ రాక్ దగ్గర ఉన్నాం ఇప్పుడు. హెయిర్ స్టైల్ ఎలా అని చెప్పుకోండి. ఇందాకే చేయించాను అనమాట. ఇక్కడ న్యాచురల్గా మొత్తం చేయించాను. ఎలా అని చెప్పండి ఒకసారి. మీకు బాగుందా, నచ్చితే కామెంట్. ఇప్పుడు మనం పిల్లర్ రాక్ లోపలికి అయితే ఎంటర్ అవుదాం. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవ్వగానే 3 పెద్ద ఏనుగులు కనిపిస్తున్నాయి చూడండి. పిల్లర్ రాక్ మొత్తం మంచు కురవటం వల్ల మంచు కురుస్తుంది కాబట్టి అది క్లారిటీ కనిపించట్లేదు. నేను ఒకసారి లోపలికి వెళ్తాను చూడండి ఒకసారి. చూడండి నిజమైన ఏనుగుల్లో ఉన్నాయి. మన పిల్లర్ రాక్ లోపలికి ఎంటర్ అయ్యాక ఇక్కడ పక్కన అయితే ఒక లేక్ ఉంది. చిన్న లేక్ అనమాట. మనం ఇప్పుడు పిల్లర్ రాక్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్దాం. పిల్లర్ రాక్ వ్యూ పాయింట్ వచ్చేపాటికి ఇటు సైడ్ ఉంది.
చలి మామూలుగా లేదు అసలు. మొత్తం వాటర్ మొత్తం మీద చినుకులు పడుతున్నాయి చలికి ఎక్కువయ్యి. వాటర్ ఫాల్ సౌండ్ కనిపిస్తుంది చూడండి. పిల్లర్ రాక్ మాత్రం కనిపించట్లేదు మనకి. మంచు కమ్మేసింది మొత్తం. మనం పిల్లర్ రాక్ దగ్గరికి వచ్చాం కదా, కానీ మంచు వల్ల మాత్రం మనకు ఆ రాక్ కనిపించట్లేదు అనమాట. చాలా నిరాశ ఎదురవుతుంది. ఎందుకంటే ఆ పిల్లర్ రాక్ చాలా మంచి వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ కొడైకెనాల్లో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్ అనమాట. కానీ ఆ పిల్లర్ రాక్ అయితే ఇప్పుడు మనకి మంచు వల్ల కనిపించట్లేదు. అది నేను మీకు ఇప్పుడు చూపించలేకపోతున్నాను అట్ ప్రెసెంట్. సారీ ఏమనుకోమాకండి. అంటే నేను ఎంతో ఆస్తి వచ్చాను చూపిద్దామని చెప్పాను. అంటే చాలాసేపు వెయిట్ చేసాం ఇక్కడ, మంచి ఏమన్నా పోయిద్దని చెప్పని. ఎప్పటికీ అలాగ ఉంటుందిలే కానీ మంచు తగ్గటం మాత్రం తగ్గట్లేదు. కాబట్టి ఇంకా వేరే ప్లేసెస్ కూడా ఉన్నాయి కాబట్టి కవర్ చేయడానికి మళ్ళీ వాటికి టైం సరిపోదన్న ఉద్దేశంతో మేమైతే ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నాం ఎక్కడి నుంచి. పిల్లర్ రాక్ నేను మీకు చూపిద్దామని అయితే చాలాసేపు వెయిట్ చేశాను, కానీ మంచు బాగా రావడం వల్ల పిల్లర్ రాక్ వ్యూ అయితే కనిపించలేదు. కానీ నేను మీకు వేరే సోర్స్ ద్వారా ఫోటో తీసుకున్నది నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే పిల్లర్ రాక్ కనిపించింది మనకి అక్కడ వ్యూ పాయింట్ దగ్గర నుంచి. గుర్రాలు చూడండి రోడ్డు మీద ఇలా వెళ్తున్నాయి. కొడైకెనాల్ బెస్ట్ ప్లేస్. మొత్తం చాలా బాగుంది అనమాట. ఇక్కడ మంచులో ఇలా గుర్రం ఎక్కి వెళ్తుంటే మామూలుగా ఉండదు మొత్తం. ఇప్పుడు మనం గ్రీన్ వ్యాలీ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. దీన్ని ఇక్కడ వాళ్ళు ఓల్డ్ నేమ్ అంటే ఎదవరికి ప్రకారం అయితే ఇక్కడ సూసైడ్ పాయింట్ అని కూడా పిలిచేవాళ్ళు అంట. ఎందుకంటే మరి ఇక్కడ చాలా మంది ఏమన్నా ఇచ్చేసుకున్నట్టున్నారు, మనకు తెలియదు. అదైతే మనం గ్రీన్ వ్యాలీ దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం ఈ షాప్స్ మధ్యలో నుంచి వెళ్ళాలి. మొత్తం షాప్స్ ఉన్నాయి చూడండి. ఈ షాప్స్ మొత్తం క్రాస్ చేసుకుంటూ అయితే వెళ్ళాలి. ఇప్పుడు మనకి గ్రీన్ వ్యాలీ దగ్గరికి వస్తున్నాం చూడండి. ఈ షాప్స్ క్రాస్ అవ్వగానే మనకు కనిపించింది గ్రీన్ వ్యాలీ. మంచు చూడండి ఎలా కురుస్తుందో, చినుకులుగా కురుస్తుంది మొత్తం మంచు. ఇందాక మేము పిల్లర్ రాక్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మాకు మంచు వల్ల మేమైతే సరిగ్గా చూపిలేపోయాను అనమాట నేను మీకు. ఇదైతే గ్రీన్ వ్యాలీ అంట. గ్రీన్ వ్యాలీ చూద్దాం అసలు ఎలా ఉండిద్దో, అసలు మంచు వల్ల కనిపించిద్దా లేదో కూడా చూద్దాం ఒకసారి. చూడండి యాపిల్స్. ఇప్పుడు మనం ఫైనల్గా ఎండ్కి అయితే వచ్చేసాం. గ్రీన్ వ్యాలీ ఎండింగ్లో ఉన్నాం ఇప్పుడు మనం. గ్రీన్ వ్యాలీ వ్యూ కనిపిస్తుంది కదా. ఇక్కడ మనకి వైట్ వ్యాలీ తప్ప గ్రీన్ వ్యాలీ ఏం కనిపించట్లేదు. మొత్తం చూడండి అసలు మొత్తం మంచు కప్పేసింది. మొత్తం గ్రీన్ వ్యాలీ అంటే ఏం అసలు కనిపించట్లేదు అసలు. మంచు బాగా ఉండటం వల్ల మనకి గ్రీన్ వ్యాలీ కనిపించలేదు కదా. నేను మీకు మంచు తగ్గినప్పుడు ఉన్న ఫోటోని అయితే చూపిస్తాను చూడండి. గ్రీన్ వ్యాలీ వ్యూ అయితే ఈ విధంగా ఉండిద్ది మనకి పైనుంచి. చాక్లెట్ ఫ్యాక్టరీ కనిపిస్తుంది చూడండి. చాక్లెట్ ఫ్యాక్టరీ అండ్ కేఫ్ అని. ఈ మొత్తం చాక్లెట్స్ అనమాట. మొత్తం చాక్లెట్స్. అది గ్రీన్ వ్యాలీ దాటాక అయితే ఉండిద్ది. గ్రీన్ వ్యాలీ చూపిద్దాం అనుకున్నా కానీ మొత్తం ఇక్కడ మంచు వల్ల అయితే మనకు చాలా నిరాశ వస్తుంది అనమాట. ఎందుకంటే ప్రతిదీ ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకుంటున్నాం, మంచు వచ్చి మొత్తం అసలు ఏమీ కనపడకుండా చేస్తుంది. పాంబార్ లేక్ ఇది వచ్చేపాటికి ఇక్కడ కొడైకెనాల్ పక్కన పంపార్పురం దగ్గర అయితే ఉండిద్ది ఈ లేక్. చూడండి ఇక్కడతో అయితే మనం ఈరోజు డే 1 ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. మొత్తం అక్కడ గుణ కేవ్స్ కానీ, పిల్లర్ రాక్ కానీ, గ్రీన్ వ్యాలీ ఇవన్నీ అయితే కవర్ చేసాం. ఇక్కడతో అయితే అది ఎండ్ అయిపోయింది అనమాట. ఇంకా మన ఛానల్ ఉన్న సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. చూడండి మీకు మీ ఇంటి దగ్గరే ఉండి అన్ని ప్లేసెస్ చూసే విధంగా నేను మీకు మొత్తం చూపిస్తున్నాను. మీరు ఎక్కడికి వెళ్ళవసరం ఈ ప్లేసెస్ చూడటానికి. జస్ట్ ఇంట్లోనే కూర్చొని చక్కగా ఫ్యాన్ వేసుకొని నా వీడియోస్ చూడొచ్చు మీరు. ఈ రకంగా అయితే ప్లేస్ ఉంటాయి అనమాట ఇక్కడ కొడైకెనాల్లో. ఫైనల్గా మేము ఈరోజు ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకొని రూమ్ దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయాం. ఇంకా మన ఛానల్ ఉన్న సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా డే 1 మా ట్రిప్ అయితే ఈ విధంగా జరిగిందనమాట. నేను మీకు డే 1 ట్రిప్లో ఏమేమి కవర్ చేయాలి, ఎంత ఇది పట్టింది మొత్తం నేను మీకు చూపించాను. ఇంకా మన డే 2 ట్రిప్ కోసం ఇంక వెయిట్ చేయండి, త్వరలోనే ఆ వీడియో కూడా రాబోతుంది.